అత్తయ్య, మీరు కూడా ఆడపిల్లే కదా, ఒక్కసారి ఆలోచించండి. పెళ్ళైపోయిన కూతురు తిరిగి పుట్టింటికొచ్చి ఎలాంటి అచ్చటా ముచ్చటా లేకుండా ఉంటే మీరు ఎన్ని రోజులని చూస్తూ ఊరుకుంటారు? మీకంటూ బాధ ఉండదా? మీకంటూ ఒక మనవణ్ణి లేదా మనవరాల్ని ఎత్తుకోవాలని ఆశ ఉండదా? మీకంటూ పండగకి అల్లుడు మీ ఇంటికి రావాలని ఉండదా? భూమి మాధవ్ నుంచి వచ్చేస్తే ఇవేవి మీకుండవు కదా అత్తయ్య. కన్న తల్లిదండ్రులుగా మీ బాధ నేను అర్థం చేసుకోగలను. కాని ఒక్క అవకాశం వాళ్ళకివ్వండి. ఇంకొన్ని రోజులు మీ ప్రేమని అదుపులో పెట్టుకోండి. బాధపడకండి. అసలు అటువైపే వెళ్ళకండి. అటువైపు వెళ్ళి చూస్తే మీ బాధ ఇంకా పెరుగుతుంది. వాళ్ళ కాళ్లపైన వాళ్ళు నిలబడినిద్దాం మావయ్య గారు. అత్తయ్య, వెళ్ళొస్తాను మావయ్య. బావా, ఎక్కడికి వెళ్ళొచ్చావు బావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను తెలుసా? బాబా ఆగు బావా. ఏంటి బావా, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? ఏం మాట్లాడాలి నీతోటి? పక్క తప్పుకో. బావా, ఎందుకు బావా నేనంటే అంత కోపం? అంత తప్పు నేనేం చేశాను? నువ్వు చేసిన తప్పని నీకు అనిపించడం లేదా? నిన్ను నమ్మి హోటల్ నీ చేతుల్లో పెడితే మొత్తం నాశనం చేశావు. ఇప్పటిదాకా చేసిన చాలు. ఇంకెప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం చేస్తున్నాను, ఇంకేమీ అడక్కు. బావా, ఒక్కసారి నా మాట విను బావా. నేను మన హోటల్ని నాశనం చేయాలనుకుంటానా? ఏదో అలా జరిగిపోయిందంతే. అలేఖ్య, నువ్వు చేసింది చిన్న తప్పు కాదు. నిన్ను నమ్మి ఆ హోటల్ నీకు అప్పచెప్పడం నాది తప్పు. ఇంకెప్పుడు బయట విషయాల్లో తలదొచ్చుకో. పక్కకెళ్ళు. బావా బావా, నీకు కోపం ఉంటే నన్ను కొట్టు తిట్టు, అంతేకాని నువ్వు ఇలా కఠినంగా మాట్లాడితే నేను తట్టుకోలేను బావా. ప్లీజ్ బావా. నేనేం చేసినా మా బావ గొప్పగా ఉండాలని, మా బావ చేసే పనులన్నీ గొప్పగా ఉండాలనుకుని చేశాను. కానీ నేను అనుకున్న దానికి విరుద్ధంగా జరిగాయి. తెలిసి తెలిసి నీకు చెడ్డ పేరు రాణిస్తానా? మన కుటుంబానికి అన్నం పెట్టే హోటల్కి చెడ్డ పేరు తీసుకుని వస్తానా? నా మాట నమ్ము బావా. సరే, నమ్మాను, తప్పుకో. లేదు, నువ్వు నమ్మలేదు, నాకు అర్థం అవుతుంది. సరే బావా, నేను చేసింది తప్పేగా. నీ కోపం తగ్గే వరకు నన్ను కొట్టు బావా, కొట్టు. అలేఖ్య, ఏంటిది? మరి నువ్విలా నాతో మాట్లాడకుండా ఉంటే నాకెలా ఉంటుంది చెప్పు? ప్లీజ్ బావా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. సరే, క్షమించానులే. నిజంగానా లేదా మా మాటనికి చెప్తున్నావా? నిజంగానే క్షమించాను. అలాగని ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయకు, సరేనా? సరే బావా. అమ్మయ్యా, బావ కోపం కొంచెం తగ్గింది. పూర్తిగా తగ్గే వరకు ఇలాగే మెయింటైన్ చేయాలి. లేదంటే బావ నా గ్రిప్లో లేడంటే ఇంట్లో వాళ్ళందరికీ చులకనైపోయే అవకాశం ఉంది. అమ్మా, మన భూమి మాధవ్ని కలిశాను. అవునా? ఎలా ఉన్నారమ్మా? బావున్నారా? వాళ్ళ కొత్త వ్యాపారం బాగానే జరుగుతుందా? అన్నీ బానే ఉన్నాయమ్మా. కానీ భూమి మీద ప్రేమతో ఆ హరిప్రసాద్ గారు భూమిని మాధవ్ని విడగొట్టి భూమిని ఇంటికి తీసుకెళ్లాలని చూస్తున్నారు. అదేంటే, ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఒకరికొకరు తోడుగా వాళ్ల బ్రతుకేదో వాళ్ళు బ్రతుకుతున్నారనుకుంటే ఇప్పుడు ఆ హరిప్రసాద్ గారు వాళ్ళిద్దరినీ విడదీసి ఒకరికొకరు తోడు లేకుండా చేద్దామనుకుంటున్నారా? ఆయన్ని తప్పు పట్టడానికి లేదమ్మా. తండ్రి ప్రేమ, బంగారంలా పెంచుకున్న కూతురు ఆ ఎండలో రోడ్లు వెంట కష్టపడ్డం చూసి ఆయన తట్టుకోలేకపోయారు. అందుకని ఆయన విడదీస్తారా? వీలైతే సహాయం చేయాలి గాని. సాయం తీసుకునే పరిస్థితుల్లో భూమి లేదు, మాధవ లేడు. ఏం చేయాలో అర్థం కాక ఆయన అలాంటి నిర్ణయం తీసుకున్నాడు.